రాజసభలో ఎవరు ఎవరిని ప్రశంసింపరాదు. అది సభా మర్యాదకు లోపం. అద్దా, ఓహో, ఆహా, ఆహా మొదలైన ప్రశంసా శబ్దములు సర్వజనులు అధరముల లోపలనే నిలిచిపోయెను. మిహ్రకులుని ఈ ప్రయత్నము గడియన్నరసేపు సాగెను. రాజునకు తెలిసెను. అతడిట్లనుకొనెను, ఈమె నన్ను ప్రేమించినది కనుక సరిపోయినది. నేను గాంధార రాజ్య ముఖ్య పట్టణమును ముట్టడింపగా ప్రత్యర్థి అయి ఈమె లోపల ఉన్నచో నేనేమి చేయగలిగి ఉండేవాడను? ఈమె శిరస్త్రాణమును కత్తితో తాకలేని నేను ఈమె కవచమును ఛేదింపగలనా? ఈమె పాము వలె డేగవలె పోరాడుచున్నది. రాజుపోయి తన సింహాసనమునందు కూర్చుండెను. అతడు కళ్యాణవతి వంక చూచి ఇట్లనెను, ఓయి రాకుమార, నీవే గెలిచితివి. ఎన్నడు జరగనిది ఒకవేళ జరిగినచో నిన్ను వధించుటకు నీ ఖడ్గము దూరముగా పారవేయుమన్నచో వట్టి భక్తి చేతనే పారవేసితివి గాని నన్ను నిర్జింపలేక పారవేసితివని నేననుకున్నాను. నీవింక పోవచ్చును. కళ్యాణవతి, మహారాజా, నేనెవ్వరినో ఇచ్చటి వారికి తెలియదు. ఎచ్చటి నుండి వచ్చితినో వీరికి తెలియదు. నేను రహస్యముగా వచ్చితిని, రహస్యముగా పోవలేను. నేనెవరినో తెలుసుకొనవలెనని కొందరు కుటిల బుద్ధులు ప్రయత్నింపవచ్చును. నేను పోవుచుండగా ఎవడును వెనుదిరిగి రారాదు, చూడరాదు, ఉన్న చోట నుండి కదలరాదు. ఈ వరమును నాకిమ్ము. రాజు రాజభటుల వంక చూచెను. ఆమె వెడలిపోయెను. సింహద్వారాభిముఖముగా పోయినట్లుండెను. ఆమె మలుపు తిరిగి రాజప్రసాదముల యందున్న రహస్య మార్గముల వెంట తన అంతఃపురమునకు చేరెను. ఆనాడు రాత్రి రాజు మహారాణి అంతఃపురమునకు పోయెను. నెల్లాళ్ళతని యందు నిద్రాణమయ్యున్న మన్మథుడు లేచి చిందులు త్రొక్కుచుండెను. ఏమి కళ్యాణవతి, ఏమి రహస్య గోపన శక్తి గల స్త్రీ! తన రహస్యమును తానెంత రక్షించుకొనగలదు! ఎంతటి ఖడ్గ విద్యా విశారదురాలు! ఎంతటి నిర్భీకురాలు! ఎంతటి ధర్మభావన కలది! అయ్యో, ఈమెయే కాక నిజముగా ఎవడో వీరుడైనచో నీనాడు తాని వాని శిరశ్ఛేదమును చేసి ఉండును. ఆమె వలన తని అధికారులకు తన నీతి తెలిసెను. తాను వట్టి రాక్షసుడు కాడు, తన యందు ధర్మమును న్యాయమును కూడా గలవన్నట్లు రాణి ప్రజలకు వెలయించెను. ఇది ఏమి నీతి? మొదలుగా ప్రశంసయు ప్రేమావేశమును కలుసుకొనవలెనన్న ఉద్రేకమును మురిపిగొనగా రాత్రి 2 జాముల వేళ అంతఃపురమునకు పోయాను. త్రోవ ఎంతయు పరిచారికలిచ్చు నీరాజనములతో ప్రకాశించుచుండెను. తాను లోనికి పోవుసరికి ఆమె ప్రతీక్షించుచుండునో నిద్రించుచుండునో అనుకొనుచు అతడు పోయెను. శయ్యాగృహమునందు కళ్యాణవతి లేదు. మిహురకులుడు అటునిటు పచారు చేయుచుండెను. ఆమె సకవచ శిరస్త్రాణయై లోనికి వచ్చెను. ఇట్లనెను, మహారాజా, నా శిరస్త్రాణమును కవచమును చేతితో తీయదగిన వానిని ఖడ్గముతో తొలగించుట ఎందుకు? నన్ను క్షమింపుమని పాదములపై పడెను. రాజామె దేహత్రాణ మూర్ధత్రాణములను తొలగించి ఇట్లనెను, నిన్నందుకు క్షమించితిని గాని వీనిని తొలగించు నాలస్యము ఘటించినందులకు క్షమింపను. నీవు అనార్తవైనను పుష్పమువు, నేను తగతీరని తేటిని. ఆ మర్నాడు రాజు నిష్కంటకుని కుటుంబమునకు గూర్చి కనుగొనెను. నిష్కంటకునకు ఒక కుమారుడున్నాడు. వాడు తండ్రి అంతటి వాడు, అంతటి రాజభక్తుడు. తన తండ్రిని రాజట్లు వధించగా వీడు రాజును ద్వేషింపలేదు. రాజును తిరస్కరించుచున్న ప్రక్కవారితో శృతి కలపలేదు. తన తండ్రి యొక్క రాజభక్తినే ప్రశంసించుచుండెను. తండ్రి పోయిన దుఃఖమును అనుభవించుచుండెను. నిన్ను రాజును రాణియు మాట్లాడుచుండగా రాణి అని తెలియకుండానెవడో వీరుడును కొనుచును తన తండ్రి యొక్క రాజభక్తిని రాణి ప్రశంసించుచుండగా వాడా సభలో కన్నీళ్లు కార్చుచూ కూర్చుండెను. వానిని గూర్చి అధికారులు రాజుతో చెప్పిరి. రాజు వాణి వంక చూచెను. మర్నాటి పొద్దున వాణి వచ్చి తన దర్శనం చేయమని వార్త పెట్టెను. వాడు పొద్దుటిపూట వచ్చుటకు వీలు లేదు. తండ్రి కర్మలు జరుగుచున్నవి. సాయంకాలమునైనచో వత్తునని తిరిగి చెప్పి పంపెను. రాజు వానికి 1000 దీనారములు పంపెను. కర్మలైన తర్వాత రమ్మనెను. వాడు తండ్రి దినము చేసి
రాజదర్శనమకపోయాను. రాజు వాని పేరు అడిగాను. వాడు తన పేరు కృతజ్ఞుడని చెప్పాను. రాజు పక్కనున్న సేవకుని పిలిచి వీడు నిష్కంఠుని కుమారుడని మహారాణికి చెప్పి చూపింపమని పంపాను. ఆమె నగరాధ్యక్షుని పిలిపించి ఇట్లనెను, పోయి నిష్కంఠకుడి కొడుకైన వీనికి రాజుగారి నగరాధ్యక్ష పదవి ఈయనించుచున్నారు. నీవింకొక ఉద్యోగం అడుగుము, నీకిప్పింతునెను. వాడు మరి ఒక ఉద్యోగమును కోరను. రాణి కృతజ్ఞుని నగరాధ్యక్షుని చేసెను. ఒక ప్రవాహము బయలుదేరి వచ్చుచుండును. అది కొండల మీద బయలుదేరి పడదోసుకొనుచూ వచ్చును. ప్రవాహము చిన్నదియే, కొండపై నుండి వచ్చుట చేత వేగముగా ఉండును. దానిలోనికి వచ్చి మరీ ఇతర ప్రవాహములు కలిగి వరకు నది చిన్న ప్రవాహముగానే ఉండును, తీవ్రతయుండును. చిన్న చిన్న రాళ్లను దొరలించుకొని వచ్చుటయుండును. ఆ దొరలి వచ్చినప్పుడు కొన్ని పెద్ద రాళ్లను కూడా పురాణాది సంబంధములను ప్రిదులుటచే కింద వచ్చును. అది ఈ ప్రవాహ బలము కంటే పూర్వ ప్రవాహముల చేత చేయబడిన పురాణశిలా బంధముల యందలి అరుగుదలల చేత ఈ ప్రవాహమే దానికి కారణముగా కనిపించును. కొంత దవ్వు వచ్చిన తర్వాత ఇతర ప్రవాహములు దానితో కలియును, లేదా ఒకటి జరుగును. దాని వచ్చేడి దారిలో పెద్ద మహాశిల ఏర్పడి ఉండును. ఆ శిలల వెనక ఉన్న నేల సహజముగా పల్లమై ఉండును. పల్లము కాకపోయినను బల్ల మేర్పడునట్లుండును. ఆ ప్రవాహము యొక్క వేగం ఆ పల్లములో ఆగిపోవును. అది అంతయు మహాతటాకమైన తర్వాత గాని మరల ప్రవాహము మొదలు పెట్టజాలదు. చాలా వరకు దాని వేగము ఈ తటాకం అరికట్టుచుండును. ఆ తటాకము తటనిశకముగా ఉబ్బి కొత్తగా వచ్చడి నీరమును వచ్చినట్లుగా వెలికి జిమ్మినంత నిండారుతనమును పొందిన గాని తటాకమును దాటిన తర్వాత ఆ ప్రవాహమున కట్టి వేగము మరల పుట్టదు. కొండలపై నుండి ఉరికి వచ్చిన తర్వాత ఏర్పడిన కొండల కింద మరల ఏటవాలుగా ఉండి మరియు శిలానిర్మితమైన స్థలమైనచో అప్పుడు తొలుతటి కొండ సెలయేరు తన కొండ సెలయేటి తనమును నిలుపుకొనగలదు. సెలయేరు సహజముగా ఉద్భవించును. ఏరుల జన్మము వీరుల జన్మమును తెలియనట్లు కొండల సెలయేటికి రూపం ఏర్పడు వరకు ఎట్లేర్పడినదో తెలియదు. ఒక యముడో ఒక బేతాళుడో ఒక మహామేఘాకృతులు పూని జీవాకృతులయందు వర్షము కురియగా ఒక ప్రచండమైన సెలయేరు ఉద్భవించును. సాధువైన పర్వతము మీదనే ఈ బేతాళాకృతి అయిన యమాకృతి అయిన మేఘము కురియవచ్చును. పర్వతము సామాన్యమైన ఆకారము కలదియే. ప్రవాహము యొక్క యమాకృతి బేతాళాకృతి కొండల చేత అరికట్టబడినది. ఆ కొండల వెనక ఉన్న తటాకము నిండిన తర్వాత గాని దాని ప్రళయాకృతి మరల కనిపించదు. అది మరల బేతాళమూర్తి వలె నడవవలేను అన్నచో కొన్ని సన్నివేశములు కలగవలేను. తట్టటాక జలము పార్శ్వములకు చెదిరిపోరాదు. ఆ పర్వతములందు కొన్ని మహాగాధములైన స్థలముల నుండి కొండలలో రంధ్రములుండి ఎచటనో దూరాన జలపాతముల వలె బుగ్గల వలె గావచ్చును. అడ్డగించిన పర్వతముల యొక్క ఔన్నత్యం అధికమై ప్రవాహం ఎంత వచ్చినను తటాకము యొక్క వైశాల్యమునకు సరిపోయినంత కావచ్చును. వర్ష ఋతువు పోవును. శరద్ధేమంత శిశిర వసంత గ్రీష్మములు వచ్చును. అప్పటికి తటాకము నిండదు. సూర్యదేవుడి జలమున తన కరములచే ఆకర్షించును. మరల వానలు కురియునప్పటికీ తటాకము సగమెండును. తిరిగి వర్షములు కురియు వేళకు వచ్చిన ప్రవాహ జలము సూర్యుని చేత ఆకర్షింపబడుటకు తగినంత మేరయే నింపుటకు ఉండును. ప్రవాహం ఆగిపోయినట్లుగును. తట్టటాకమా సెలయేటి చేత పూరింపబడుచున్నదనిపించుకొనును. బేతాళాకృతియు యమాకృతియు అయిన మిహిరకులుడు కళ్యాణవతీగత ప్రేమయున్న కొండల చేత అడ్డగింపబడి కొన్ని ఏండ్లు మధుర శీతల జలమయ తటాకాకృతి నందెను.
ఒకవైపున ఈ కొండశిలల అడ్డగింపగా మరి ఒక వైపున ప్రవాహమునకు సులభముగా ప్రసారము జరుగుటకు తీవ్రాకృతి దాల్చుటకు వీలేర్పడెను. భారతదేశమునకు వాయువ్య దిశయందు కాశ్మీరము కలదు. కాశ్మీరమునకు దిగువ పలు రాష్ట్రములు కలవు. కటకము, సింహపురము, ఉత్తర జ్యోతిష్యము మొదలైన చిన్న చిన్న రాజ్యములు కలవు. వానికి ఈవల గాంధార రాజ్యము కలదు. కాశ్మీరమున ఎగువ దురదము కలదు. అభిసారమును త్రిగర్తమును దానిని అంటుకొని ఉన్నవి. కాశ్మీరము శిలామయ దేశము. సింహపురాది దేశములన్నీయు పర్వతములలో ఉన్నవి. ఆ పర్వతముల వెనుక ఏ జాతులున్నవో తెలియదు. భారతదేశము వైదిక మతమైన సనాతన ధర్మమునకు జన్మస్థానము. సృష్టి ఆది నుండి ఇది కర్మభూమి. ఇచట వేద పురాణేతిహాసములు కలవు. బహుపూర్వజన్మకృత పుణ్య పరిపాకవశమున కొందరు జీవులెచ్చట ఉద్భవించినను భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత నిండియుండుదురు. అట్టి జీవులు 100 కోట్లలో ఒకడగును. తక్కిన వారందరూ నిరంతర జగత్ప్రయాణము చేత, సత్ప్రవర్తన చేత, ధర్మాచరణము చేత రుణ్యము ఆర్జించుకొనుచు జన్మలెత్తి జ్ఞానవంతులు కావలేను. అట్లా గూటకేర్పడిన వైదిక ధర్మము తన్మార్గమున నిశ్చల బుద్ధి అయి నిర్వర్క ధర్మమార్గులై జీవులు ప్రయాణించుట ఈ ధర్మం ఏర్పడినది. కానీ పలుమంది జీవులు యథేచ్ఛముగా ప్రవర్తింతు వేదధర్మమును అంగీకరింపరు. జ్ఞానము సర్వసామాన్యమందురు. వారు వేదమునకెదురు తిరుగుదురు, అనగా పరమేశ్వరునకెదురు తిరుగుదురు. భగవంతుడు పొలము దున్ని బోదలలో నుండి చదను చేసిన నేలకు నీళ్ళెక్కించి నాటును. అది మొక్క పెరుగునప్పటికీ పొలములో గలుపు వేయును. కృషికుడు ఫలాపేక్ష చేత కలుపును తీసివేయును. ఆ కలుపును తొలగింపనిచో పంట తక్కువగును. అందుచేత భగవంతుడు వేద ధర్మావలంబి అయిన భారత మహాక్షేత్రమున నాటుకొనిన మొక్కవలే ఉన్న సత్వగుణ ప్రధానులైన జీవుల నడుమ దుర్జాతులైన వారు ఉదయించినప్పుడు కలుపును తీసివేయును. భగవంతుడు తానే ఒక అవతారమును బూనియో ఒక మహాపురుషుని ద్వారమునను కలుపు మొక్కలను పెకిలించి వేయును. ఇట్టి మొక్కలే మ్లేచ్ఛులు. భారతదేశమున ఈ వేదబాహిరులను మ్లేచ్ఛులను చేసి వారిని దేశము నుండి వెళ్ళగొట్టనారంభించిరి. వారు భారతదేశమున పశ్చిమ దిశకు పోయి ఆక్రమించుకొనుచుండిరి. వేద ధర్మ ప్రతిష్టాపకులైన మహారాజుల నిత్య పరిపాలనము చేత వారికి భారతదేశమున సింధు నదిని దాటి వచ్చుటకు శక్తి చాలక వారి సంఖ్య పెరిగిపోయి వారు మరియు పశ్చిమమునకు పోయిరి. ప్రపంచమంతయు నిండిరి. పెక్కుచోట్ల పెద్ద పెద్ద రాజ్యములను నిర్మించుకొనిరి. ఈ మానవ సృష్టిలో ఒక వైలక్షణ్యం ఉంది. తల్లిదండ్రులు ఒక చోటి వారు, ఒక గ్రామం వారు. అచట పితృపైతామహమైన ఆస్తులు కలవు. వీడు జన్మించినప్పటికీ ఆ ఆస్తి చెడిపోయినది. కూడుగుడ్డల కొరకు పరదేశమునకు పోవలసి వచ్చెను. కానీ వాడును వాని సంతానమును తొలుత తమది ఆ గ్రామమని అచట మరలా ఆస్తి సంపాదింపవలేనని అనుకొంచునే ఉందురు. సృష్టిలో ఇట్టివారు తమ పూర్వగ్రామములు చేరి మరలా ఆస్తులను సంపాదించినచో సంపాదింపవచ్చును. తొలినాటి తమ జన్మభూమి మీద ఇండుట జీవి లక్షణములలో మొదటిది. ఒక్కొక్కప్పుడచ్చటి వారు వీరిని వెడలనడపెరి. వారు తమకు జ్ఞాతులు. తాను బతికున్నంత వరకు వీడు వారినేమియూ చేయలేడు. కానీ ఈ పగ పుత్రపౌత్ర పారంపర్యముగా వచ్చుచుండును. కొన్ని వందల ఏండ్ల కింద ఇద్దరికి విరోధము కలిగెను. వారినొకరినొకరు సాధించుకొనుటకు ప్రయత్నించిరి. వీలైనంత వరకు అపకారము చేసుకుని వారు చనిపోయిరి. ఆ కుటుంబములకు విరోధము మిగిలి ఉండును. దానికి కారణము లేదు. కారణము 400 ఏండ్ల కిందటిది. వీరికి సంబంధించినది కాదు. కానీ ఇప్పటి ఆ కుటుంబములలో జీవించి ఉన్న వారలలో పగ తమ కల్పించుకున్నదియే, తాము సాధింపదగినదియే అన్న తీవ్రతతో ప్రవర్తింతురు. ఇది ఒక విచిత్రం. ఎందుకిట్లు జరుగుచున్నదో తెలియదు. ఆ రీతిగా
మ్లేచ్ఛజాతులు సర్వదా భారతదేశమును గెలిచి పరిపాలింపవలేనన్న ఊహతోడనే బ్రతుకుదురు. వారికి తమ పూర్వులీ దేశము నుండి పూర్వం వెడల నడపబడిరని కూడా తెలియదు. ఈ పగ యొక్క లక్షణం అట్టిది. జీవుల యందు మూలమైన వివిధ విరోధ లక్షణము తెలియకుండగానే నిత్య సర్పణ శీలముగా నుండును. అందుచేత మ్లేచ్ఛజాతులు సర్వవేళలయందు భారతదేశం ఆక్రమించుటకే ప్రయత్నించుచుందురు, వచ్చుచుందురు. పలుమారు సంహరింపబడుదురు, పారిపోవుదురు. కొన్నాళ్లకు మరల ఎవడో తల ఎత్తును, వాడు మరల దండెత్తి వచ్చును. కొంతకాలమిచట తాండవించును, మరల వానిని వైదిక ధర్మావలంబనములు నశింపజేయుదురు. ఇది కలికాలమున దేవదానవ యుద్ధము వంటిది. ఇది యొక్క భారతదేశము మొగముననే వ్రాయబడలేదు. సర్వదేశముల చరిత్రముయు ఇటిదే. ఇతరులు దండెత్తి వచ్చుటయు వారిని ఆ దేశీయులు తరుముటయు ఒకప్పుడు పరులు గెలిచి రాజ్యములు నిర్మించుటయు కాలక్రమమున తద్దేశీయులు వారిని పారద్రోలుట సర్వదేశములయందు జరుగుచునే ఉండును అనవచ్చును. కానీ భారతదేశమునందలి ధర్మము మ్లేచ్ఛజాతుల ధర్మముల కంటే విలక్షణమైనది. భారతీయ ధర్మమును భారతీయ ధర్మముగా అవలంబించినచో కూటికి గుడ్డకు లోపమున్న మానవుడు ఉండడు. ఇది ఇచటి చాతుర్వర్ణ్య యొక్క రహస్యం. ఆ రహస్యము మ్లేచ్ఛజాతులకు అర్థము కాలేదని దిగులు పడనక్కర్లేదు. అర్థము కాని భారతీయులే ఎప్పుడునూ లక్షల కొలది ఉందురు. వారి సంఖ్య మితిమీరగా ధర్మమును స్థాపించడి ఒక చక్రవర్తి సంభావించి వారిని మ్లేచ్ఛులుగా తరిమివేయును. ఈ మానవ సృష్టిలో ప్రధానముగా కలియుగంలో ధర్మము తక్కువ, అధర్మం ఎక్కువ, పుణ్యము తక్కువ, పాపం ఎక్కువ, సూక్ష్మతర ధర్మ పరిశీలన తక్కువ, స్థూల దృష్టి ఎక్కువ, సద్వివేకము తక్కువ, యముడి ఊహ ఎక్కువ. మిహురకులని నాటికి కలి ప్రవేశించి 2400 ఏండ్లైనది. ఈ కలిలో కాలము గడిచిన కొలది మ్లేచ్ఛుల ప్రభావం ఎక్కువ అగుచుండును. మ్లేచ్ఛులు భారతదేశమునందు దండులుగా బయలుదేరి వచ్చిన పెద్ద పెద్ద అలల వంటి యొద్దడిలలో మొదటిది మిహురకులుని నాటిది.